రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ సౌర్య. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. బీఆర్ఎస్ ఒక నాయకుడిని ముక్కలు ముక్కలుగా నరికి చంపిన ఘటన అక్కడ కలకలం రేపుతోంది సూర్యాపేట జిల్లాలో. సో దీని గురించి ఒకసారి తెలుసుకుందాం, ఎవరు ఏంటి అనేది. నమస్తే సార్. నమస్తే సార్, అంటే బీఆర్ఎస్ నేత అని అంటూ ఉన్నారు. ఎవరై ఉంటారు అసలు? అంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమనుకోవచ్చు సార్? అంటే అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఎవరికి ఉందని? సూర్యాపేట మండలం ఎర్కారం అనే ఒక గ్రామంలో మాజీ సర్పంచ్ మౌనిక వాళ్ళ భర్త చింతలపాటి మధు ఆయన్ను ముక్కలు ముక్కలుగా నరికి తలని మొండాన్ని వేరు చేసి గోని సంచులు కుక్కి SRSP అంటారు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సంబంధించిన ఒక కాలువ వెళ్తుందో ఆ కాలువ దగ్గర కల్వర్ట్ దగ్గర పడేశారు. అంటే అది మార్నింగ్ ఎవరో చూశారు, చూసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే పోలీసులు వెళ్ళి చూస్తే అతి దారుణంగా చంపారు. సో పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది ఏంటంటే అతన్ని రాత్రి 11:30 సమయంలో చంపి అరౌండ్ 3:30 ప్రాంతంలో అతన్ని అక్కడికి తీసుకెళ్లి పడేశారు. సో ఇది ఒక ప్లాన్డ్ మర్డర్గా, పొలిటికల్ మర్డర్గా చెబుతున్నారు. దీనికి నేపథ్యం ఏంటంటే 2007 ఆ ఊర్లో మిద్దె రవీందర్ అనే ఒక మాజీ సర్పంచ్ని చంపారు. ఆయన చంపిన వ్యక్తి పేరు వీరయ్య, చింతలపాటి వీరయ్య. ఆ వీరయ్య ఎవరో కాదు, ఇప్పుడు చనిపోయిన మధు ఎవరైతే ఉన్నాడు, మధు వాళ్ళ నాన్నే వీరయ్య. అంటే మధు వాళ్ళ నాన్న వీరయ్య మిద్దె రవీందర్ని 2007లో చంపాడు, 20 ఏళ్ళకి దాదాపు. సో దాని తర్వాత 2020 ఫిబ్రవరిలో ఇంకొక హత్య జరిగింది అక్కడ. ఒంటెద్దు వెంకన్న, అతను కూడా బీఆర్ఎస్, అతని హత్య కూడా అక్కడ జరిగింది. ఇది ఇప్పుడు మధ్యలో ఇంకొక హత్య కూడా జరిగింది అంటున్నారు పొలిటికల్గా, దాని డీటెయిల్స్ లేవు. ఇది 4వ హత్య. ఆ ఊర్లో 20 ఏళ్లలో 4 పొలిటికల్ మర్డర్స్ జరిగాయి. ఇది మనకి టిపికల్ రాయలసీమ లేకపోతే పల్నాడు ఈ అట్మాస్ఫియర్ మనకి ఇక్కడ ఉంది అని చెప్పచ్చు, గుర్తొస్తుంది ఇది చదువుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ మధుని చంపింది ఎవరంటే ఈ మిద్దె రవీందర్ 20 ఏళ్లకు ముందు చనిపోయాడు కదా, హత్యగా పోగొట్టాడు కదా, ఆయన ఎవరు చంపారు? వీళ్ళ నాన్న వీరయ్య. ఇప్పుడు ఆ మిద్దె రవీందర్ కొడుకు జీవన్ తనని చంపాడు అనేది అంటున్నారు. సేమ్ ఇలాంటి మర్డరే మనం గత మార్వాడి గురించి లాస్ట్ మంత్ చర్చించాం. సేమ్ ప్లాన్. అంటే మా నాన్నని వాళ్ళ నాన్న చంపాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళ నాన్న లేడుగా, 20 ఏళ్ళు అయిపోయింది, వాళ్ళ నేను లేడుగా, వాళ్ళ కొడుకుని చంపాలి. ఓకే. అంటే మా ఫ్యామిలీలో మమ్మల్ని హత్య చేశారు కాబట్టి మీ ఫ్యామిలీలో మిమ్మల్ని మేము హత్య చేస్తాం అని ఒక రివెంజ్ స్టోరీని ఇక్కడ కనపడుతుంది. అంటే 20 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. 20 ఏళ్ళతో జీవన్ పెద్దోడై ఉంటాడు. మామూలుగా మనకి సినిమాల్లో చాలా రాయలసీమ ఫ్యాక్షన్ పిల్లవాడు పెద్దోడవడం, ఇది ఎక్కడే ఓల్డ్ సినిమాలో మాఫియా సినిమాల్లో కూడా ఉంటది, ఇటాలియన్ బ్యాక్డ్రాప్. దీంట్లో అంతా కూడా అందుకని చిన్నపిల్లలను కూడా చంపేస్తుంటారు. ఎందుకంటే శత్రుశేషము ఉండకూడదని, రుణశేషము శత్రుశేషము ఉండకూడదు అనేది ఒక సామెత ఉంది. అంటే కల్చర్ బేస్డ్, అది హానర్ బేస్డ్ కల్చర్ సొసైటీస్ ఉంటాయి. ఈ హానర్ బేస్డ్ కల్చర్ సొసైటీస్ లో ఎక్కువగా హానర్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే ఇది ఒక మగతనంగా, ఎక్కువగా మగవాళ్లే ఈ పని చేస్తారు. మగతనానికి కూడా చిహ్నం. అంటే మా నాన్నని చంపినా నేను చంపకపోతే నేను మగవాడి, నువ్వు మగ పుట్టకలేదురని కూడా సినిమాల్లో డైలాగులు ఆడవాళ్ళే చెప్తుంటారు. నువ్వు అసలు ఆయనకే పుట్టేవా అని డౌట్ వస్తుందిరా నాకే అని కూడా తల్లి కూడా అంటుంది. సో అలాగా, అంటే ఆయన బ్లడ్ నీలో లేదా, నువ్వు ఇంత పిరికివాడేవి ఏంటి అని, అంటే వద్దని చెప్తే ఈ కక్షలు కార్పణ్యాలు వద్దని ఎవరని చెప్పారనుకోండి, అదేదో ముగిసిపోయింది, ఇప్పుడు మనకి ఎందుకు అన్నాం అనుకోండి, నువ్వు అసలు ఆయనకే పుట్టేవారా అన్న టైప్లో మగతనం వీటి మీదకి వెళ్తారు. అదే బిజినెస్ కల్చర్స్ ప్రధానంగా ఉన్న దాంట్లో ఈ రివెంజ్ స్టోరీలు ఉండవు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళు మట్టి అంటకుండా ఏదో చేసి ఏదో నష్టం చేస్తారు. ఇక్కడ అట్లా కాదు, వీడే దగ్గరుండి చంపాలి, అవి కుదిరితే తనే చంపాలి, నా స్వయంగా నేను కత్తితో చంపాలి, ఇలాగా అంతా ఉంటాయి. వేరే వాళ్ళని కూడా చంపలేరు, వేరే వాళ్ళు చంపితే కూడా కాపాడతారు. అట్లాంటివి కూడా మనం రంగస్థలంలో కూడా అదే వాడారు కదా, ఆయన కాపాడతారు ఎందుకంటే తను చంపాలి కాబట్టి. సో అలాగా ఇక్కడ కూడా ఫ్యాక్షన్ తరహా రాజకీయాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంత చేసి సర్పంచ్ వ్యవహారాలు, వాళ్ళు ఏమన్నా ఎమ్మెల్యే వ్యవహారాలు కూడా కాదు. అంటే రూరల్ రాజకీయాల్లో ఈ
హానర్ బేస్డ్ కల్చర్ స్ట్రాంగ్ గా ఉండి ఉమ్, కొంత వెనుకబాటుతో ఉన్న ఏరియాల్లోనే మనకి కనబడతాయి. రాయలసీమలో ఒకప్పుడు బలంగా ఉండేది, ఇప్పుడు తగ్గింది బాగా. ఫ్యాక్షనిజం అనేది డెవలప్మెంట్ జరగడం, పిల్లలు చదువుకోవడం, బయటికి వెళ్ళడం, ఇది కొంతవరకు అక్కడ తగ్గడానికి కారణాలు. అట్లాగే పొలిటికల్ గా కూడా చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు గట్టిగా చర్యలు తీసుకోవడం ఫ్యాక్షనిజానికి యాంటీగా ఇవన్నీ జరిగాయి. ఉమ్, సో అందువల్ల అక్కడ ఇప్పుడు తగ్గింది. అప్పటి పాత ఫ్యాక్షనిస్టులు కూడా మ్యాక్సిమం చనిపోయారు కూడా. అవును. ఇప్పుడు ఉన్నోళ్ళు ఆ రెవెన్యూ తీర్చుకోవాల్చుకోవడానికి లేదు, కానీ ఇంకా కూడా కొన్ని గ్రామాల్లో ఉంది. తెలంగాణలో కూడా అక్కడక్కడ ఇది ఉంది. ఆ స్థాయి ఫ్యాక్షనిజం ఇక్కడ ఉండదు, ఉమ్, కానీ సూర్యాపేటలో కొంత ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట. సో ఇతను 2 మర్డర్లలో నిందితుడు, ఎవరు చనిపోయిన మధు కూడా. సో అందుకని మామూలుగా ఏంటంటే జనరల్గా నిందితులుగా ఉన్న వాళ్ళని మళ్ళీ చనిపోతుంటారు. జనరల్గా కూడా ఇండియాలో చాలా చూస్తుంటే కొందరిని కోర్టులలోనూ చంపేస్తుంటారు, కోర్టుకి వాయిదాలకు వస్తే చంపుతారు, కొంతమందిని జైళ్ళలో కూడా చంపుతారు. చాలా మంది ఏంటంటే జైల్లో సేఫ్ అనుకొని వీళ్ళు బెయిల్ కూడా అప్లై చేయకుండా కొంతమంది బయటకు పోతే చంపేస్తారని జైల్లో సేఫ్టీ అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. నిజం కూడా అది, ఎందుకంటే బయట కంటే జైలు కొంత సేఫ్. కానీ అక్కడ కూడా కొంతమందిని వీళ్ళు కూడా ఖైదీలుగా పంపించి ఏదో నేరాలు చేపించి ఖైదీలకు పంపించి అక్కడ ఉన్న వార్డర్ని జైలర్ని వాళ్ళు మేనేజ్ చేసి అట్లా చంపిన కేసులు కూడా ఉన్నాయి. ఆ మధ్య కూడా తిహార్ జైల్లో కూడా ఒక గ్యాంగ్స్టర్ ని 4 కాల్చి చంపేశారు. యాక్చువల్గా తిహార్ జైల్లో తమిళనాడు నుంచి సెక్యూరిటీని పెట్టారు, ఎందుకంటే అక్కడ సెక్యూరిటీని అయితే మేనేజ్ చేస్తారని. అయినప్పటికీ ఈ మర్డర్ జరిగింది అక్కడ. సో జైళ్ళల్లో కూడా సేఫ్టీ ఉండదు చాలా మందికి, ఎందుకంటే ఎక్కడ పోయినా వాళ్ళు సేఫ్టీ లేకుండా చూసుకుంటారు. అందుకని చాలా మంది విదేశాల్లోకి వెళ్ళిపోవడం, తమ పిల్లల్ని కూడా ఎక్కడో చదివించడం, ఇవన్నీ చేస్తారు. అవన్నీ కూడా మన సినిమాలో చూపించారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్ననే న్యూస్ లోకి వచ్చింది, మన మంచు మనోజ్ భార్య మౌనిక, భూమా మౌనికారెడ్డి, వాళ్ళ నాన్నను కూడా భూమా నాగిరెడ్డిని వాళ్ళ నాన్న వెల్లంకని తమిళనాడులో చదివించాడు, ఎక్కడో మా ఏరియాలో. అంటే అక్కడ ఉంటే మనోడు ఫ్యాక్షన్ దూరంగా ఉంటాడు, కానీ ఆయన్ని ప్రత్యర్థులు చంపేస్తే కొడుకు రావాల్సి వచ్చింది. దీన్ని వెంకటేష్ సినిమాలో కూడా పెట్టారు, తండ్రిని చంపేస్తే కొడుకు విదేశాల నుంచి వచ్చి మళ్ళీ అట్లా వారసత్వాన్ని కంటిన్యూ చేశారు. సో ఈ రెవెంజ్ పరంపర అనేది ఎవరికి ఏం ఉపయోగం ఉండదు, కానీ దీనివల్ల సామాన్య ప్రజలకు కూడా ప్రాబ్లం. ముఖ్యంగా గ్రామాల్లో రాయలసీమలో ఎక్కువగా బోయలు ఉంటారు, వీళ్ళు ఎటో వైపు లేకుండా ఉండలేరు. అటన్నా ఉండాలా, ఈ ఫ్యాక్షన్ లో ఏదో ఒక ఫ్యాక్షన్ ఉండాలి. చనిపోయేది కూడా వీళ్ళే ఎక్కువ చనిపోతుంటారు, ఎందుకంటే ముందుగా వీళ్ళనే కదా పంపిస్తారు. ఇరువైపులా ప్రాణాలు పోయేది కూడా వీళ్ళకే అనమాట. ఇప్పుడు అలాంటిదంతా కొంత చేంజ్ అయింది, కానీ ఇప్పుడు ఇక్కడ ఈ గ్రామంలో చూసుకున్నప్పుడు ఈ మైండే ఉన్నట్టుంది. ఇప్పుడు జీవన్ని చంపడానికి తన కొడుకో వీళ్ళ తమ్ముడో ఎవడో బయలుదేరతాడు మళ్ళీ. ఇప్పుడు ఆ జీవనకు కూడా ప్రొటెక్షన్ ఉండదు. సో ఈ పరంపర అనేది కంటిన్యూ అవుతుంది. అయితే పోలీసులు అయితే ఇప్పటివరకు జీవన్ని పట్టుకోలేదు, పోస్ట్ మార్టం చేశారు, ఎలా జరిగింది అనేది చూసారు, కానీ ఇంకా డీటెయిల్స్ అయితే రావాల్సి ఉంది. కేసు అయితే ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ స్టేజ్ లో ఉంది. థ్యాంక్ యూ సార్.